గుజరాత్ మోడల్లో అభివృద్ధి లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈడీ, సిబిఐ, ఐటీ ద్వారా దాడులు చేయించి ప్రభుత్వాలను కూలదొయ్యడమే గుజరాత్ మోడల్ అని ఆరోపించారు. ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేసిర్రు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను జీర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికలను కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్యూలోనో, యూత్ కాంగ్రెస్లోనో, మహిళా కాంగ్రెస్లోనో, లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో, ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు తోలుతాం. అరే పిల్లలు ఉరుకురి వచ్చే వారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని తోలుతాడా? ఈడీ వాళ్ళని తోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు, సిబిఐ వాళ్ళని తోలుతాడు. అరే పోర్రాబాయ్ ఆ ఊర్లో వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుర్రి, మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి. ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలను వేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళలు ఇబ్బంది పడకుండా 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకం అందని వాళ్లు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కార్డు తోటి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు. ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళ నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు. ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో, ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి. అక్కడనే కూర్చొని అధికారులను అడగండి, మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్ళలో చెప్పిండు, మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా.